ప్రస్తుతం మనం ఎల్బీ నగర్ జోన్లోని ఏసీపీ ఆఫీస్లో ఉన్నాము. మనతో పాటు ఏసీపీ గారు ఉన్నారు. సో ఇప్పుడు అది రాబోతున్న 5 రోజులలో సంక్రాంతి పండుగకి ఎల్బీ నగర్లో భారీగా జనాభా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే అందరూ కూడా ఆంధ్రకు వెళ్ళేవారు కాబట్టి ఎల్బీ నగర్ నుంచి వెళ్ళి ఆంధ్రాకి వెళ్ళే హైవే ఉంది కాబట్టి ఇక్కడ జనాల రద్దీ బాగా ఉండడం వల్ల సో పలు రకాల చోరీలు రాబర్స్ జరిగే ప్రయత్నాలు ఉన్నాయి. సో అందువలన వాటి కోసం పోలీస్ వ్యవస్థ అనేది ఏం చేయబోతుందని మనం ఏసీపీ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గుడ్ మార్నింగ్ సార్. సార్, ఇప్పుడు ఆంధ్రాకి వెళ్ళే వాళ్ళు ఎక్కువ ఉంటారు. సంక్రాంతి పండుగ చాలా రద్దీ ఉంటుంది. సో రాబర్స్ జరిగే ఛాన్సెస్ ఉంది సార్. అలాంటి వాటి గురించి మీరు ఏ విధమైన పోలీస్ వ్యవస్థ ఏ విధమైన భద్రత తీసుకున్నాం? ఇప్పుడు సంక్రాంతి పండుగ దగ్గరలోనే ఉంది. ముఖ్యంగా ఏపీ ప్రజలు ఇక్కడ చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వారి ఇంటికి వెళ్ళే ఇది పొజిషన్లో ఉన్నారు అందరూ. సో ఇప్పుడు డైలీ కార్లే కానీ బస్సులే కానీ థౌజండ్స్ ఆఫ్ బస్సెస్, థౌజండ్స్ ఆఫ్ కార్స్ ఇక్కడ నుంచి ఫ్లై అవుతుంటాయి. తర్వాత ఇక్కడ అండర్ పాస్ వర్క్ ప్లస్ ఓవర్ బ్రిడ్జ్, మెట్రో రైలు పనులు జరుగుతున్నాయి. చాలా రద్దీగా ఉంటుంది, రష్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇక్కడ చిన్న పిక్ పాకెటింగ్స్ కానీ మన బస్సులలో సామాన్లు ఒకవేళ మర్చిపోయినటువంటి ఉన్న సమయంలో దొంగిలించబడడం కానీ అట్లాంటి చిన్న దొంగతనాలు ఇవన్నీ జరిగే ఆస్కారం ఉంది. కాబట్టి ప్రజలందరూ చాలా జాగ్రత్త వహించి వారి ప్రయాణం గమ్యానికి జాగ్రత్తగా చేరుకోవాల్సిందిగా వారికి విజ్ఞప్తి. తర్వాత వాళ్ళు ఇక్కడ నుంచి ఏపీ కానీ వెళ్ళే ప్రజలు కూడా ఇంట్లో వస్తువులు ఏం పెట్టుకోకుండా వాల్యుయబుల్ వస్తువులన్నీ లాకర్లలో పెట్టి, బ్యాంక్ లాకర్లో పెట్టి క్షేమంగా మీరు వెళ్ళి రావచ్చు. ఇక్కడ ఇంట్లో కూడా పెట్టుకోకూడదని చెప్పేసి మా విజ్ఞప్తి చేస్తున్నాం మేము. సార్, సో పబ్లిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా ఎవరో ఒకరు అంటే కొంతమంది చేసే ప్రయత్నం ఉంది. అలాంటి వారు ఒకవేళ మన పోలీస్ వ్యవస్థకి పట్టుబడితే వాళ్ళకి మీరు ఇవ్వబోతున్న శిక్షణ ఏ విధంగా ఉంటాయి? మేము ఈ ట్రాఫిక్ బందోబస్తే కాకుండా ఇట్లాంటి సస్పెక్ట్స్ కానీ దొంగలు కానీ వాళ్ళ గురించి మేము నిఘా ఏర్పాటు చేసినాము. అట్లాంటి వాళ్ళు దొరికితే మేము వాళ్ళ చట్టపరంగా వాళ్ళ మీద చర్య తీసుకుంటాము. ఒకవేళ ఇంతకుముందు ప్రీవియస్లీ ఇన్వాల్వ్డ్ పర్సన్స్ కూడా ఉంటే కూడా వాళ్ళ మీద నిఘా పెట్టినాము. మేము ఇంతకుముందు జైలు వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ మీద కూడా నిఘా పెట్టినాము. అట్లాంటి వాళ్ళు కూడా మా వాళ్ళు మఫ్టీలో మా క్రైమ్ పార్టీ కూడా ఈ బస్ స్టాప్లలో ఉన్నారు. అట్లాంటి వాళ్ళు దొరికితే తప్పకుండా వాళ్ళని అరెస్ట్ చేసి మేము వారిపైన ఐపీ సెక్షన్ ప్రకారంగా వాళ్ళపైన మేము నేరారోపణ చేసి ఛార్జ్షీట్ వేసి వాళ్ళ మీద శిక్ష పడేటట్టు చూస్తాం. రాబర్స్కి పాల్పడే వాళ్ళలో ఎక్కువ అంటే ఇంతకుముందు జైలు శిక్ష అనుభవించిన వారు ఉన్నారా, లేకుంటే కొత్త వాళ్ళ సంఖ్య కూడా ఏమైనా పెరుగుతుందా సార్? ఎవరైనా ఉండొచ్చు, పాత నేరస్తులు ఉండొచ్చు, కొత్త నేరస్తులు ఉండొచ్చు. వాళ్ళని ఎవరైనా పర్వాలేదు, మేము వాళ్ళ మీద నిఘా పెట్టేసి మేము అరెస్ట్ చేస్తాం. సార్, పోలీస్ ఎంత భద్రత కల్పించినా ప్రజల్ని తాము రక్షించుకునే బాధ్యత ఎంతైనా కొంతవరకు వాళ్ళ మీద ఉంది. సో అలాంటి రాబర్కి తరబడుతున్న సమయంలో వారిని కాపాడడానికి మీరు ప్రజలకు ఇస్తున్న సజెషన్ ఏంటి? ప్రజలు మేము లెవెల్లో మేము మీకు ఎట్లాంటి ఆపద జరగకుండా, ఎట్లాంటి దొంగతనాలు జరగకుండా నిరోధించడానికి మేము ఉన్నాము. కానీ వారి జాగ్రత్త కూడా తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి. ముఖ్యంగా వాళ్ళు ఫస్ట్ మెట్టు వారి జాగ్రత్త వాళ్ళు తీసుకోవాలా. తర్వాత దొంగతనం అయిన తర్వాత మేము పట్టుకోవడం అనేది జరుగుతుంది. కానీ ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉంటే చాలా మంచిది. సో రాబర్స్కి ఒకవేళ వాళ్ళు రాబర్కి ప్రయత్నించే అవకాశం ఎంతైనా ఉంది. సో అందరూ అలాంటి వాటి నుంచి వెళ్ళి మేము ప్రజలకు భద్రత ఖచ్చితంగా కల్పిస్తాం. సో మేము ఎంత భద్రత కల్పించినా కూడా ప్రజలు వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉండడం కూడా మంచిదని చెప్పేసి మనకు ఏసీపీ గారు చెప్పడం జరుగుతుంది. కెమెరామ్యాన్ రవితో రంజిత్.